మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలండి. మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. 40వ కీర్తన మొదటి చరణం. ప్రియులారా, కనిపెట్టుట లేక ఎదురు చూచుట అనేది ప్రార్థనలో ఒక భాగము. అయితే ఈ రోజుల్లో ఈ మాటలు క్రైస్తవ భక్తిలో కనుమరుగవుతున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచం చాలా వేగవంతంగా ముందుకు పోతున్నది. ఏ కార్యం చేసినా కానీ క్షణాల్లో జరిగిపోవాలి. ఇదే దృక్పథం మనుషులలో బలంగా నాటుకుని పోయింది. ఇన్స్టంట్ కాఫీ అంటూ, ఇన్స్టంట్ ఫొటోస్ అంటూ ఇలా అనేకమైన విషయాలను మనం గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ రోజుల్లో ప్రార్థనలో అడిగిన విషయాలు కూడా వెంటనే జరిగిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని విషయాలలో మన ప్రార్థనలకు దేవుడు వేచి ఉండమంటాడు. విశ్వాసము కలిగిన వారు దేవుని కార్యాల కొరకు కనిపెడతారు. అయితే విశ్వాసం లేని వారు అడ్డదారులలో వెళ్ళి సంపాదించుకోవాలని ప్రయత్నించి మరిన్ని చిక్కుల్లో పడతా ఉంటారు. దేవుడు ప్రతిదానిని కూడా దాని పని కొరకు నియమించాడు. అలాగే ప్రతిదానిని తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. విట్టి విశ్వాసము లేని వారు దేవుని కార్యాల కొరకు ఎదురు చూడనందున విశ్వాసములో బలహీనులై భ్రష్టులైపోతున్నారు. కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారు యేసు తల్లి అయిన మరియకు చెప్పారు. ఆమె వచ్చి యేసు ప్రభువుకు ఆ విషయం చెప్పినప్పుడు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తన కార్యాన్ని జరిగించి నీళ్లను ద్రాక్షారసముగా మార్చి మునుపటి ద్రాక్షారసము కంటే మించిన మధురమైన ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చాడు. అలా కాకుండా ఆమె తొందరపడి మరేదైనా చేసి ఉంటే గనక అక్కడ కొరత తీరేది కాదు, ఆ అద్భుతం జరిగేది కాదు. 75 ఏండ్ల ప్రాయంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచి అతని సంతానమునకు తను చూపించు దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అది చెప్పి 10 సంవత్సరములైనా కానీ పిల్లలు కలగలేదని తొందరపడిన శారా తన దాసి అయిన హాగరు ద్వారా సంతానము పొందాలని ఆశించి హాగరును అబ్రహాముకు ఇచ్చింది. ఆమె వలన ఇష్మాయేలును పొందుకున్నాడు. కానీ అది దేవుని పద్ధతి కాదు. దేవుడు తగిన కాలంలో అబ్రహాముకు 100 ఏండ్ల వయసులో, శారాకు 90 ఏండ్ల వయసులో వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకునిచ్చాడు. అతడు వారికి నవ్వు కలుగజేశాడు. ప్రియులారా, గమనించండి, మనం తొందరపడి తెచ్చుకున్న ఇష్మాయేలీలు మనకు తలపోటుగా ఉంటారు. కానీ దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చింది అత్యానందం కలుగజేస్తూ ఉంది.